సముద్రంలో చేపల వేట చేయాలని అందరికీ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మనకు చేప అయితే ఎలా అయింది, మనోడు తీస్తున్నాడు. ఆల్రెడీగా చేపలు కూడా కొన్ని ఉన్నాయి, 3-4 పీసులు. ఈసారి ఏ చేప పడ్డదో మనకైతే తెలియదు. మనోడు గట్టిగానే ఇలా అవుతుండే గ్యాల్దడు అంటే ఏమంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా నీలం కలర్లో, దాన్ని అయితే గ్యాల్దడు అని అంటారు. సో దాన్ని అయితే కట్టబిండ అనేది సో నున్నంగా తయారు చేసి దానికైతే తోడుకుంటాం ఒక 100-120 బార్ల పైగా. సో ఈ విధంగా అయితే చేప లాగింది. చాలా సేపటి నుంచి అయితే మనోడైతే చేప అనేది పైకి అయితే లాగుతుంటాడు. ఇంకైతే రాలేదు. మా బోట్లో కలిస్తే పేరు అయితే అరేస్ అని పిలుస్తాం. సో ఈ విధంగా అయితే చేప అయితే గట్టిగానే లాగుతుంది. ఏ చేప తెలియదు, ఎందుకంటే సముద్రం అయితే ఈరోజు చాలా బాగుంది, సహకరించింది. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకంటే నలువైపులా మేఘం అయితే పెట్టింది. సో వర్షం వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది అనుకుంటా. చేప అయితే లాగింది, మనోడు ఇంకా తీస్తున్నాడు. ఇంకా మా మేనల్లుడు కూడా తాడు పట్టుకుని అయితే రెడీగా ఉన్నాడు చేతిలో. చేప అయితే ఇంకా పడలేదు. సో వాళ్ళ అన్నికైతే చేప అయితే లాగింది, తీస్తున్నాడు. సో చాలా సేపటి నుంచి అయితే చేప అయితే తీయడం అయితే అవుతుంది. దాదాపు దగ్గరకే తోస్తుంది, కనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారా మీరు, కనిపిస్తుందో లేదో? సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి. ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా. చేప అయితే దగ్గరకే తోస్తుంది. సో ఇది మినిమం అయితే ఒక 7-8 కేజీలు అయితే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే సముద్రంలో చూసేటప్పుడు చిన్నగానే కనిపిస్తుంది ఫోన్లో, ఎందుకంటే లైవ్ చూస్తేనే కదా చాలా పెద్దగా అనిపిస్తుంది ఏదైనా. సో అదే విధంగా ఇంకా గజం అయితే మా వాడైతే వెళ్ళాడు, మా అన్నయ్య గజం తేడానికి. ఇంకా తేడానికి లేట్ అవడంతో ఇది పైన ఈదిస్తాం, ఆల్రెడీ గజం తెస్తాడైతే. సో గజం వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చేప చూస్తున్నారు కదా, దీన్ని అయితే బొప్పిపార అని అంటారు. ఈ విధంగా అయితే ఉంటుంది. అని ఎండిపెట్టి మీద గీత కూడా ఉంటుంది, చూస్తారు ఏ కలర్లో ఉందో. దీన్ని అయితే బొప్పిపార అని అంటారు. సో ఈ విధంగా అయితే ఈరోజు ఇది ఎలాగైంది. ఇలాంటి వీడియోలు ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి దాని గురించి.